బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హానోకు దేవునితో కలిసి బ్రతిక. అది చదివి మన ఎంతో మన ఆనందిస్తాం. హానోకు ఎంతో భక్తిపరుడు, మంచి వ్యక్తి, పరిశుద్ధుడు కాబట్టి, చాలా భక్తి కలిగిన వ్యక్తి కాబట్టి దేవునితో కలిసి బ్రతికం ఎంతో గొప్పదైనదని మనం పొగడదాం, స్తుతిస్తాం. కాబట్టి అలాగే ప్రియులారా, జీవంగల దేవుడు నాతో మీతో కూడా వచ్చి మనతో పాటు వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మనం చూడాలి, అది మనం ధ్యానించాలి. సత్యం అనమాట. బైబిల్ ఇది ప్రియులారా నాకు మీకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన సృష్టికర్త అనే దేవుల్లో ఏ కొదువ లేదు. మనలో కొన్ని కొదువ ఉండవచ్చు. ఇప్పుడు సృష్టికర్త దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చిన కాబట్టి మన జీవితంలో ఉన్న కొదువలు దేవుడు యేసు నామములో తప్పకుండా తెరిచినాక మీ జీవితంలో ఏదైతే కొదువ ఉందో ఆ కొదువ తీర్చడానికి సృష్టికర్త అయిన జీవగల దేవునికి సాధ్యమైన సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో ఏ కొదువ అయితే, ఒకవేళ ఫైనాన్షియల్ గా మీరు బాధపడుతున్న వ్యక్తి ఉంటే ఫైనాన్షియల్ గా డబ్బు మీ చేతిలో సమృద్ధి వచ్చినట్టు చేయడానికి జీవగల దేవునికి సాధ్యం అనమాట. బైబిల్లో రాయబడింది. పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం రాయబడింది. రాత్రి అంతా కూడా ప్రయత్నం చేశాం, ఒక్క చేప కూడా దొరకలేదు. బాగుతున్నా కష్టపడాము కానీ చేప దొరకలేదు. బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది పని చేసుకోవడం, జాబ్ చేసుకోవడం. అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. సోమరి ఉండడం కంటే ఏదైనా చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రియులారా రాత్రి అంతా కూడా కష్టపడాను, పని చేశాను కానీ దొరకలేదు. కానీ ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చి ఆ ఓడ ఒక్కసారి అడిగామన్నమాట. పేతురుతో ఒకసారి ఆ ఓడ షిప్ అంటే ఆ చిన్న బోటు ప్రియులారా అడిగామన్నమాట. పేతురు అది సంతోషంతో ఇచ్చేసామన్నమాట. సంతోషంతో ఇచ్చాము. ప్రభు దానిలో కూర్చొని వాక్య పరిచయం చేశాం. అయిపోయిన తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు పేతురు వైపు చూసామన్నమాట. పేతురు వైపు చూసి చెప్పామన్నమాట, నీవు వాళ్ళ లోతుగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు మన జీవితం మనం సమర్పించిన తర్వాత, యేసుక్రీస్తు చేతిలో మనం వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని కేవలం వాడుకోవడం మాత్రం కాదు, నా అవసరాలు మీ అవసరాలు కూడా తప్పకుండా గ్రహించుకొని తప్పకుండా మనకు సహాయం చేస్తాడనమాట. ఇప్పుడు పేతురు ఇచ్చిన బోటు ప్రియులారా చిన్న దోణి ప్రభు వాడుకున్నాం. వాడిన తర్వాత నా పని అయిపోయింది, నేను వెళుతున్నామని ప్రభువు చెప్పలేదు. వాడాము కానీ ఆ పేతురు ఆ దోణి ఇచ్చిన ప్రియులారా పేతురు ఒక జీవితంలో ఉన్న కొదువ ఏంటిది అని ప్రభు గ్రహించామన్నమాట. కాబట్టి నా జీవితంలో మీ జీవితంలో ఉన్న కొదువ ప్రభు చూస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఏదైతే కొదువ ఉంది, ఒకవేళ కొన్ని కొదువ మనం మనుషులతో చెప్పలే, కొన్ని కొదువలు మన పక్కన ఉన్న వారి తోటి వారితో కూడా మన కొన్ని కొదువ మనం చెప్పలే. అలాంటి కొన్ని కొదువలు కూడా ఉండవచ్చు. కానీ ఏ కొదువ అయినా సరే జీవగల దేవుడు తెరుస్తాడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, జీవగల దేవుడు. ఒకవేళ మీ శరీరంలో ఒక అవయవం పాడైన స్థాయిలో ఉన్నా గానీ దేవుడు యేసులో స్వస్థపరిచినాక, దేవునికి స్తోత్రం, యేసులో స్వస్థ మీరు అనుభవించినాక, స్వస్థపరచబడినాక, ఒకవేళ అవయవం అన్ని ఖరాబ్ అయిన స్థాయిలో ఉన్నా గానీ యేసులో నూతన అవయవం సృష్టించడానికి కూడా జీవగల దేవునికి సాధ్యం. ఎందుకంటే బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి కూడా శక్తి కలిగిన దేవుడు. ఒకవేళ మీ కిడ్నీ ఒకటి పని చేయలేదు నేను పరిస్థితులు ఉంటే యేసునామములో నూతన కిడ్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సాధ్యం ఉంది అని ప్రియులారా మనం నమ్మిన చాలు, దేవునికి స్తోత్రం, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మిరకలు చేసే దేవుడు అనమాట, సృష్టికర్త అయిన దేవుడు అనమాట. దానికంటే తక్కువ స్థాయిలో లేదనమాట మన దేవుడు. మన దేవుడు సృష్టికర్త అనమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అనమాట. పాడైన అవయవాలు కూడా బాగు చేయడానికి శక్తి సామర్థ్యం ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది, సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రభువును తక్కువ అంచనా వేయవద్దు. హల్లెలూయా. ప్రభువు మన దగ్గర వచ్చాం కానీ ప్రభువును ప్రియులారా మనం తక్కువ అంచనా వేయొద్దు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఉన్న ఏ కొదువైతే దేవుడు అది యేసులో తీర్చినాక, హల్లెలూయా, తీర్చినాక దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం అద్భుతంగా తీర్చినాక, సంతోషం ఇచ్చినాక, సమాధానం ఇచ్చినాక, పరిశుద్ధ సమృద్ధి దేవుడు అనుగ్రహించినాక, దేవజ్ఞానం దేవుడు సమృద్ధి నింపినాక, పరిశుద్ధాత్మ ఫల బలాలతో యేసులో దేవుడు అధికంగా నింపినాక, ఆశీర్వాదాలతో దేవుడు అధికంగా యేసులో
దింపినాక హల్లెలూయా యేసునామములో బలహీనత దూరం అయిపోయినాక యేసునామములో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ఓడ ఇచ్చిన తర్వాత ప్రభువు చెప్పామన్నమాట, నువ్వు లోతుగా వలేసుకోవాలి, లోతుగా వలేసుకోవాలని ప్రభు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు రిసీవ్ చేస్తామన్నమాట. రిసీవ్ చేశాం. కాబట్టి యేసుక్రీస్తు చేతిలో ఉన్న ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీలో ఉన్నాడు. ఆయనప్పుడు కూడా జీవం గల దేవుడు నాతో మీతో మాట్లాడతారు. కాబట్టి ఆ స్వరం మనం వినాలి, స్వరానికి లోబడాలి. ఎందుకంటే సత్యగారితైన దేవుడు అనమాట, జీవం గల దేవుడు అనమాట. మనం లోబడాలి. మనం నిర్మించిన దేవుడు అనమాట, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ప్రాణంగా ప్రేమించిన దేవుడు, మన కొరకు రక్తం గార్చిన దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన మనలోనికి దిగి వచ్చిన దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు చెప్పిన మాటకు ప్రియులరా మనం లోబడుతున్నావా? లోబడాలి. ఒకవేళ లోబడలేని మనస్సు, ఒకవేళ మన మనసు లోబడలేని స్థాయిలో ఒకవేళ ఉంటే కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనసు మీకు లోబడలేదు, ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనసు నూతనపరచుము, తిరుగుబాటు స్వభావం నుండి నన్ను విడిపించుము, అవిధేయత స్పిరిట్ నుండి నన్ను విడిపించుము, అవిధేయత ఆ గుణం నుండి దాని నుండి విడిపించమని ప్రార్థన చేయాలి. దేవుడు దాన్ని కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అన్నిటికూ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అన్ని విధంగా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ దేవుని స్వరం వినే పరిస్థితి లేదు అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు మీ స్వరం క్లియర్ గా వినిపించడం లేదు, వేరే రకరకాల వాయిస్ వినిపిస్తుంది కానీ మీ స్వరం మాత్రం నాకు క్లియర్ గా వినిపించడం లేదు. కాబట్టి ప్రభువా నాకు మీ స్వరం వినాలి, యేసయ్యా వినాలి అని ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసయ్య మాటలు ప్రియుల జీవ మాటలు అనమాట, మనకు బ్రతికించేది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ద కీ టు లైఫ్ అని, అంటే కీ టు లైఫ్ అంటే కీ అనమాట, అంటే తాళం జీవంలోనికి, అంటే జీవంలో మనం ఎదగాలంటే, అభిషేకంలో దేవుని శక్తిలో మనం ఎదగాలంటే యేసే మాటలు వినాలి, దానికి ప్రియుల మనం లోబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మాట విని దానికి లోబడుతున్న వ్యక్తులు అభిషేకంలో దేవుని శక్తులు ఇంగిరిస్తా అవుతాయి అనమాట. యేసే మాటలు విని దానికి లోబడి బ్రతున్న వ్యక్తులు ప్రియుల దానిలో ఇంగిరిస్తా అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం దేవునికి లోబడాలి, యేసే మాటకు లోబడాలి. కాబట్టి పేతురు ప్రియులరా తన లైఫ్ చేంజ్ అయింది. కారణం ఏంటది? యేసుక్రీస్తు మాటకు లోబడాం అనమాట. సింపుల్, యేసుక్రీస్తు మాటకు లోబడాం అంతే. ద కీ టు లైఫ్ అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే జీవంలోనికి ఉన్న మార్గం యేసే మాటలు వినడం, యేసుక్రీస్తు చోటు ఇవ్వడం, ఆ స్వరానికి మనం వినే వ్యక్తులకు ఉండే సమర్థ జీవంలోనికి ఎదుగుతాయి అనమాట. వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు ఇలా పేతురు ప్రియులను మనం చూసినట్లయితే యేసే మాటకు లోబడిన కాబట్టి ప్రియులరా, ఎవరైతే యేసుక్రీస్తు మాటకు ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి లోబడతారో వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా వారు చూస్తారనమాట. మిరకలు చూస్తారు. ఇప్పుడు మిరకల్ ప్రియులను మన జీవితంలో అనుభవించాలి, చూడాలి అంటే యేసే మాట వినాలి, దానికి లోబడాలి. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం